రోబో న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. దళిత బహుజనులకు చదువుల తల్లి సరస్వతి మాత సావిత్రిబాయి పూలేనే ఆదర్శ దంపతుల ఆశయం. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం. ఈరోజు కెరమేరి మండల కేంద్రంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతికి రమేరి మండల మాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 194వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి జయంతి కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ హాజరై సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి పూలమానులు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించి అనంతరం మాట్లాడుతూ అమ్మ సావిత్రిబాయి పూలే భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు అని, అమ్మ సావిత్రిబాయి అంటరానివారైన దళిత బహుజనులకు అక్షర జ్యోతి వెలిగించిన తొలి ఉపాధ్యాయురాలు అమ్మ సావిత్రిబాయి పూలే. మహాత్మ జ్యోతిబా పూలే తన భార్య సావిత్రిబాయి పూలే గారికి స్వయంగా తానే చదువు నేర్పి చదువుల తల్లి సావిత్రిబాయిని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన జ్ఞాన జ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే ఆదర్శ దంపతులైన సావిత్రి పూలే గారి జ్యోతిబా పూలే గారి ఆశయాలకు అనుగుణంగా దళిత బహుజనులు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయపరంగా ఎదిగి మహాజన రాజ్యాధికారం సాధించినాడే వారికి నిజమైన ఇవ్వాలి అర్పించిన వాళ్లమవుతాము. ఇట్టి కార్యక్రమములో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ గ్రామ పటేల్ వడైసోనే రావు సండే నారాయణ కుట్రంగి తిరుపతి కుట్రంగే నాగు పటేల్ వాడై సుధాకర్ వాడై దేవేందర్ అబ్దుల్ కలాం మాజీ ఎంపీపీ మునీర్ హైమద్ శంకర్ సింగిల్ విండో చైర్మన్ కుసుంబారావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహిళా సోదరిమణులు విద్యార్థులు ఇతర కుల సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. వచ్చి ఎవరైనా ఒకరు పూజ చేయాలని కోరుతున్నాను. సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతిని పురస్కరించుకొని కేరమేరి మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన అన్న గౌరవనీయులు కలామన్న గారు, వివిధ కుల సంఘాల నాయకులకు, అదేవిధంగా మాలీ సంఘం నాయకులకు, విద్యార్థులకు, మహిళా సోదరిమణులకు అందరూ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ఉద్యమం జరుపుకుంటున్నాను. ఇక ఇప్పుడు ఎందుకంటే దయచేసి నేను మరి ఆదిలాబాద్ పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తొందరగా నేను మాట్లాడి వెళ్ళటం చెప్తుంది కాబట్టి నేను 2 నిమిషాలు మన దళితులను చేరదీసి గతంలో మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టి సమాజాన్ని మనువాదులు చిన్న చూపు చూస్తున్న తరుణంలో విద్యకు దూరము బడి